ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఈ రోజుల్లో ల్యాండ్ కబ్జాలు సర్వసాధారణం. సర్వసాధారణం అంటే అంత ఈజీగా ల్యాండ్ దొంగతనం చేయడం అంటే అంత ఈజీ అయిపోతున్నాయి. రీజన్ కూడా ఉంది. మన పేరెంట్స్ కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాతలు ముత్తతలు బాగా సంపాదించిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆస్ట్రేలియానో అమెరికానో ఇంకెక్కడికో వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ జనరేషన్ పిల్లలు అక్కడే పుడతారు, వీళ్ళు ఇక్కడికి ఎప్పుడో చాలా రేర్గా వస్తారు, కానీ వీళ్ళకి సంబంధించిన హౌసెస్ కానీ ల్యాండ్స్ కానీ అక్కడ ఉంటాయి. ఊరంటే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు పలకరించుకుంటారు కాబట్టి పర్వాలేదు. కానీ కొన్ని ఏరియాలలో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఏరియాలలో ఆ పక్కోడెవడో ఈ పక్కోడెవడో తెలియదు, కానీ ఫ్లాట్స్ మాత్రం అనాథల్లా అక్కడ ఉంటాయి. దాన్ని పట్టించుకునే వాళ్ళేమో ఎక్కడో ఉంటారు, ఒక బోర్డు పడేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని. ఆ బోర్డు పీకడం కూడా పెద్ద విషయం కాదు. పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ల్యాండ్ ఎంటీగా ఉందనుకోండి, మెల్లిమెల్లిగా వీళ్ళ టెరిటరీని జరుపుకుంటూ ఉంటారు. మనం ఊర్లలో చూస్తాం నార్మల్గా రోడ్ సైడ్ కూడా ఎలా కబ్జా చేస్తారంటే, మామూలుగా మన ఇల్లు ఇక్కడ ఉంటుంది, ఇంటి నుంచి రోడ్డుకి ఇలా జారుడు బండ లాంటిది ఒకటి వేస్తారు, అదో కిలోమీటర్ ఉంటుంది, ఆడదాకా వేస్తారు. ఇంత అది ఎక్కడి దాకా అయితే వేసిండ్రో ఆ చుట్టుపక్కల దాని స్పేస్లో ఒక బార్డర్ గీస్తారు. రోజు దాన్ని అలుకు చల్లి ముగ్గులేసి కలర్ ముగ్గులేసి మెల్లిగా ఒక బౌండరీ కడతారు. తర్వాత ఆ బౌండరీకి ఒక కంచెలు వేస్తుంది, కంచెకి ఒక గేట్ వస్తుంది, తర్వాత అది పెద్ద గోడ అయిపోతుంది, రూమ్ అయిపోతుంది. ఇలాంటివి చాలా చూసాము. సరే, కొన్ని సరదాగా ఉంటాయి, తప్పే యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ పీపుల్ ఆర్ డూయింగ్, చాలామంది ఇలా చేసి ఇప్పటికీ బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయం పైన పెడితే, ఇప్పుడు ఎంటీ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇంటి పక్కన వాళ్ళు సిగరెట్ తాగి ఇట్లా ఆడబడేస్తారు, ఎవడు పట్టించుకోడు. తర్వాత ఇంట్లో ఉన్న చెత్త ముట్లు అందులో వేస్తారు, అడిగేవాడు లేడు. తర్వాత 10 రోజులకోసారి 20 రోజులకోసారి ఆ చెత్త అంతా ఒక దగ్గర చేర్చి కూర్చి తగలబెడతా ఉంటాడు. వీడు ఎప్పుడైతే క్లీన్ చేసి తగలబెడతారో ఇది అయిందేనేమో అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్గా చెప్పాలి అంటే వీడు కూడా ఏమనుకుంటారు, ఎవరు అడగట్లేదు కాబట్టి ఇది వాడిదే అనుకుంటారు. తర్వాత చిన్న షెడ్ వేసి వీళ్ళ కార్లను అక్కడ పార్కింగ్ పెడతాడు. ఇంకేముంది, అంతే, ఇంకా వాళ్ళదే. లేదా రోడ్ సైడ్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే, చిరు వ్యాపారులు ఉంటారు కదా, అక్కడికి వచ్చి చిన్న టిఫిన్ బండి పెడతారు. తర్వాత 2 టేబుల్స్ ఎక్స్ట్రా వేస్తారు, ఐటమ్స్ పెంచుతారు. డే టిఫిన్స్, నైట్ టిఫిన్స్ వస్తాయి, తర్వాత మధ్యాహ్నం లంచ్ వస్తుంది. ఈ కూరగాయలన్నీ ఎక్కడికో వెళ్ళి కట్ చేయడం ఎందుకని అక్కడే ఒక చిన్న పాకేసి అక్కడే కటింగ్ ప్రాబ్లం అవన్నీ పెట్టుకుంటారు. మెల్లిగా అక్కడ ఇంత షెడ్ వస్తుంది, తర్వాత రేకులు వస్తాయి, తర్వాత టేబుల్స్ చైర్స్ వస్తాయి, తర్వాత అది వాళ్ళది అయిపోతుంది. ఒక చిన్న బౌండరీ కట్టారంటే. ఇలా కబ్జాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలా తెలివిగా చేస్తారు. అయితే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే, మన ఎస్వి రంగారావు గారు అందరికీ తెలుసు. ఆయన లేకుండా తెలుగు సినిమానే లేదు. ఆయన ఎప్పుడో 1960లో పాపం ఇక్కడ మన మాసబ్ ట్యాంక్ దగ్గర శాంతినగర్ కాలనీలో ఒక 466 గజాల ల్యాండ్లో ఒక చిన్న ఇల్లు నిర్మించి, ఒక భవంతి నిర్మించాడు. తర్వాత వీళ్ళ వాళ్ళు ఎక్కడెక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉండేసరికి 1995లో దాని మెయింటెనెన్స్ అంటే ఎవరు లేకపోతే పాడవుతుంది, ఏదో ఒకటి అవ్వాలి కదా అని చెప్పి ఒక ఆయనకి రెంట్కి ఇచ్చారు. ఆయన కొన్నాళ్ళు రెంట్ బాగానే కట్టాడు, తర్వాత ఎగ్గొట్టాడు. ఎందుకు ఈయన ఎగ్గొట్టాడని చూసి ఇది నాదంటాడు వెళ్ళగానే. అదేంటి నీదేంటి, ఇది నాది అని ఆయన కోర్టులో స్టే తెచ్చుకొని ఈయన బయటికి గెంటాలి అనుకుంటే అప్పటి వరకు ఓకే అయింది. తర్వాత మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ కబ్జా చేశాడు. చాలా రోజులైంది ఆయన కదలట్లా అక్కడి నుంచి. వీళ్ళేమో కదిలించలేకపోతున్నారు ఆయన్ని. ఎక్కడ పని అవ్వట్లా, కోట్ల చుట్టూ తిరుగుతానే ఉన్నారు. రీసెంట్గా ఏమైందంటే, ఆయన ఇంకెంతకాలం ఈ భవంతి అని చెప్పి దాన్ని సాఫ్ చేయించేసి ఇంకొక పెద్ద బిల్డింగ్ అక్కడ కడదాం అనుకున్నాడు. ఇక్కడ వచ్చింది అసలు చిక్కు. కొత్త కట్టాడంటే ఆ ల్యాండ్ మనం వదులుకోవాల్సిందే. 466 గజాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ యార్. నిన్నటికి నిన్న తాజ్ కృష్ణని మన ఔరా రియాలిటీ వాళ్ళకు కొంటే 325 CR. తాజ్ కృష్ణకి తాజ్ బంజారాకి కొంచెం కూతబెట్టు దూరంలోనే ఉంటుంది మాసబ్ ట్యాంక్. పెద్ద అటుపక్క మెహదీపట్నం, ఇటుపక్క లగ్డీ కపూలు, లోపల నుంచి వెళ్తే నాంపల్లి, సచ్ ఏ గుడ్ ప్రైమ్ ఏరియా. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఇంకేముంటుందో అలాంటి ఏరియాని వీళ్ళు అంటే ఎవరు చూడట్లేదు, రావట్లేదు అని చెప్పేసి కబ్జా చేయడానికి ట్రై చేస్తే పాపం ఎస్వి రంగారావు వాళ్ళ మనవడు, ఆయన కూడా పేరు కూడా ఎస్వి రంగారావే, జూనియర్ ఎస్వి రంగారావు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెప్పగలిగాడు.
ఆయన అంటే ప్రముఖుడు, 10 మందికి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరికీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ల్యాండ్లు ఉంటాయి, దాన్ని కనీసం బౌండరీ కట్టడానికి కూడా స్తోమత ఉండదు, దాన్ని అలాంటి రోజు వచ్చి దాన్ని చూసుకునే స్తోమత కూడా ఉండదు, ఉందిలే అనుకుంటారు. బట్ ఈ రోజుల్లో అలా వదిలేయకండి. ఎవరికి ల్యాండ్ ఉన్నా సరే ఒక సీసీటీవీ పెట్టేసి గమనిస్తూ ఉండండి. దగ్గరున్న పోలీస్ స్టేషన్లో రాయండి, మాకు ఇక్కడ ఒక ల్యాండ్ ఉందండి, ట్రెస్ పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని మేము ఆల్రెడీ బోర్డు పెట్టాము, ఎప్పుడన్నా మీరు అటువైపు అటో ఇటో వెళ్ళినప్పుడు ఒకసారి చూపు చూడండి అని చెప్పండి. అండ్ ఇంకా మన ప్రొటెక్షన్ మనకు ఉండదు, 24 గంటలు అక్కడ ఉండి చూసుకోమంటే కూడా మనం చూసుకోలేము, అందుకే అది అలా ఉంది. బట్ అలా ఉన్న ప్రాపర్టీ కబ్జాకి గురవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. లేదా మీ పేరు మీద ఉండి మీకు నిజంగా అది అంటే దాన్ని నిర్వహించలేము, ఎక్కడో ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్లో వదిలేకండి, వీలైతే అమ్మేసేయండి, నష్టమేం లేదు. బికాజ్ అసలు కాకుండా పోతే ఉన్న ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. అమ్మేసుకుంటే కనీసం 4 రూపాయలన్నా వస్తాయి, రేట్లు బాగానే ఉన్నాయి, నష్టమేం లేదు. కాకపోతే ఏంటంటే ఫ్లాట్లు జాగ్రత్త కాపాడుకోండి. ఎక్కడున్నా ఇంకా రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్లకు వెళ్తే ఊరికే సరదాగా వచ్చాం కదా అని మోమాటానికి కొన్ని ఫ్లాట్లు కొంటాం మనం, అవుటర్ రింగ్ రోడ్ మీద అక్కడెక్కడ మూలకి తక్కువకి వస్తాయి, 10 లక్షలకే 9 లక్షలకే 3 లక్షలకే అని చెప్పి అంటగట్టేస్తారు. అలా ఇన్వెస్ట్మెంట్ లాగా పడి ఉంటుందిలే అనుకుంటాం, కానీ ఎప్పటికో మనకు తెలీదు. తరచూ వారానికి ఒకసారి అయితే పోయి రాలేము. ఈ రోజుల్లో 20 రోజుల్లో ఇల్లు కట్టేస్తున్నారు. టెక్నాలజీ అంత బాగా డెవలప్ అయిపోయింది. ఒక్క 15-20 రోజులు మీరు మీ ల్యాండ్ను చూడకుండా దూరంగా ఉంటే చాలు, మీరు ఊరెళ్ళి వచ్చేలోపు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. అంత ఈజీ అయిపోయింది ఇవాళ కన్స్ట్రక్షన్ కూడా. సో ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు దయచేసి కాపాడుకోండి, కబ్జాలకి గురయ్యేలాగా చేసుకోకండి. మన జాగ్రత్తలోనే మనం ఉండాలి, ఇంక అంతమించి ఏం చేయలేం. ఎందుకంటే బయటోడి లక్ష్యమే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జెండా పాతుతామా అని ఉంటుంది. సో ఇది. థ్యాంక్ యూ సో మచ్.